హాయ్ అండి. ఈరోజు మామిడికాయ తురుము పచ్చడి ఎలా చేయాలో చూద్దామా. ముందుగా మామిడికాయలని బాగా కడిగేసి బాగా ఒక మంచి క్లాత్తో తుడుచుకొని పెట్టుకోవాలి. ఆ తర్వాత ఈ మ్యాంగోకి పైన పొట్టునంతా పీల్ చేసేసుకోవాలి. ఇలాగా నీట్గా పీల్ చేసేసుకున్న తర్వాత మనం దీన్ని సన్నగా తురుముకోవాలి. తురుముకున్న దాన్ని మనం ఒక 1 hour 2 hours ఎండలో పెట్టుకోవాలి. ఆ తర్వాత ఆ తురుములో మనం హాఫ్ గ్లాస్, అంటే నేను ఒక 3 కాయలు తీసుకున్నాను, హాఫ్ గ్లాస్ కారం, హాఫ్ గ్లాస్ ఉప్పు, హాఫ్ గ్లాస్ ఆవాలు మెంతులు కలిపి వేపుకొని పొడి చేసి పెట్టుకోవాలి. అది ఒక హాఫ్ గ్లాస్ వేసాము. ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని అన్నీ బాగా కలిసేటట్టు తురుముకు పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. ఇది అంతా కలుపుకున్న తర్వాత మనం పోపు వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద చిన్న పాన్ పెట్టి దానిలో ఆయిల్ వేసి, దీనికి ఆయిల్ కొంచెం బాగా ఎక్కువే పడుతుంది, మనం చూసుకొని ఇంకొంచెం కావాలంటే మళ్ళీ వేడి చేసుకొని ఆయిల్ అనేది పోసుకోవచ్చు. ఎందుకంటే తురుము బాగా పీల్చేస్తుందన్నమాట. ఇప్పుడు ఆవాలు, కొద్దిగా మెంతులు, అక్కడక్కడ పంటికి తగిలితే బాగుంటుందని కొద్దిగా మెంతులు, ఇంగువ, ఎండుమిర్చి వేసుకొని ఆ పోపుని ఈ తురుములోకి వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ అంతా బాగా కలిపేసుకోవాలి. ఇంకా మనకు ఆయిల్ పడుతుంది అనిపిస్తే మరికొంచెం ఆయిల్ని వేడి చేసుకొని చక్కగా ఆ తురుములోకి వేసేసుకోవాలి. అంతేనండి, ఈ మామిడికాయ తురుము పచ్చడి రెడీ అయిపోయింది. ఇది మనకు ఇడ్లీలోకి, దోశలోకి, ఉప్మాలోకి, రైస్లో కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుందండి. రైస్లో కలుపుకొని తిన్నాము. మీరు కూడా ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.